టీ తాగుతుంటే సీఏ గారు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా అటు వాళ్ళు ఇటు వాళ్ళు గదువుకుంటా వచ్చి నా దగ్గరకు వచ్చేసాడు. రాగానే సార్ పట్టబోతే నేను చెప్పాడు రామనండి అన్న. అనగానే అన్నాడు, అరే మీరు ఏమంటారు, నా కొడుకుని ట్రోల్ చేశారా మీరు అది అంటారు. నాకు సంబంధం లేదు సార్ అన్న. మీ కొడుకేంది మీదేంది సార్ అంటే, నా కొడుకుని అక్కడ డీబార్ పట్టుకుంటే మీరందరూ అంత అవసరం నాకు తెలుగుదేశం వాళ్ళు అది ఇది అని చెప్పాడు. అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత అనుకుంటా గంట తీసి కాచి డైలాగ్ పడ్డాడు. 2-3 డైలాగులు పడ్డాడు. సార్ కొద్దిగా ఇది మిమ్మల్ని ఏమీ అనలేదు సార్, మీరు ఎందుకు టూ మచ్గా మాట్లాడుతున్నారన్న. డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మ్యాన్ హ్యాండింగ్ తీసుకుంటా నన్ను జీబీ ఎక్కించుకుని తీసాపోయి స్టేషన్లో అమ్మ నా బూతులు. అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా మాట్లాడండి. అక్కడ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. నిజంగా అంతరాత్మ గుండె మీద చేసుకుని చెప్పాలండి. ఇక్కడ టీ దాటానికి మీరు రాకూడదా? తెలుగుదేశం నాయకులు తిరగకూడదా? నీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఇది చేసుకోండి. అంతేగాని ఈ రకంగా అసలు మేము అసలు ఆడ టీ తాగితే మెలకుండా కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంత దారుణంగా అంటే పిల్లలు అసలు మేము ఒక మాటల్లా ప్రతిదీ రికార్డు ఉంటుంది, సీసీ ఫుటేజీలు అన్నీ ఉండే. ఇక్కడ అతను అయితే టూ మచ్ చాలా దారుణంగా మాట్లాడాడు. ఇక్కడ కొట్టాడు. స్టేషన్ లో పోయిన తర్వాత కూడా మ్యాన్ హ్యాండింగ్ చేశాడు. స్టేషన్ లో కూడా కొట్టాడు నన్ను. ఉండు వాడికి సర్జరీ జరిగింది, 2 సర్జరీలు జరిగింది కాళ్ళు. వాడిని కూడా బండి మీద తీసుకొచ్చాం. తీసుకొచ్చి వాడిని మళ్ళీ బండి మీద తీసుకోవాలి. కొడక బాగండి సార్, వాడికి కాలు బాగాలేదన్న మాటకి నా కొడకలారు బడకలారు నోరు బట్టని కోతలు